పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమవుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. కర్క్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసింది. ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ధృవీకరించారు. ఇటు ఇరాన్ సైతం అధికారికంగా ప్రకటించింది. చమురు మౌలిక సదుపాయాలకు ఎలాంటి హాని కలగలేదని స్పష్టం చేసింది. ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. యుఎస్ కు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. చమురు మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడినైనా తీవ్రంగా పరిగణిస్తామని ఇరాన్ సాయుధ దళాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీల మౌలిక సదుపాయాలు తుడిచిపెట్టుకుపోతాయని స్పష్టం చేశారు. వాటిని బూడిద కుప్పలుగా మారుస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తన ఆదేశాలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ దాడి చేసిందని స్పష్టం చేశారు. చమురు సదుపాయాల జోలికి వెళ్లలేదన్నారు. హర్మూజ్ జలసంధి దగ్గర నౌకల రవాణాను అడ్డుకుంటే మాత్రం వాటిని కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్. మొత్తంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పశ్చిమాసియా దాడులకు దద్దరిల్లుతోంది.